డబ్ల్యూకే బసపా రీజనల్ జేఏసీ కన్వీనర్ ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని డిపోల ముందు మహాధర్నా విజయవంతంగా ఈరోజు కార్మికులందరూ విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు రెండవ రోజు సమ్మె. ఈరోజు ప్రభుత్వము మొండి వైఖరి వల్ల ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. మా ప్రధాన డిమాండ్లు 32 జేఏసీ ఇచ్చినా కూడా అందులో ప్రధాన డిమాండ్లు మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, యూనియన్లను పునరుద్ధరించడం, విద్యుత్ బస్సులను ఆర్టీసీ కొనాలని డిమాండ్ చేస్తున్నాం. త్వరగా జేఏసీని చర్చలకు పిలిచి సామరస్యంగా ఈరోజు ప్రజలకు ఇబ్బంది కలగకుండా కార్మికులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఈ ప్రభుత్వం మొండి వైఖరి వల్ల ఈరోజు సమ్మెలోకి నెట్టబడింది. మీరు ఇచ్చిన హామీలని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ మేనిఫెస్టోలో పెట్టినారు, మీ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినారు. ఆ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే మేము అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇచ్చిన అంశాలు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగితో సమానంగా వేతనం చెల్లిస్తామని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, అలాగే విద్యుత్ బస్సులను ఆర్టీసీ కొనాలని, అలాగే యూనియన్లని పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 45 రోజుల ముందే మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం. మీరు ఆలోచించాలా. కమిటీ పేరు మీద కాలయాపన చేయకండి. కమిటీలో ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ పక్షాన లేకుంటాయి. ప్రభుత్వమే దిగి రావాలి, ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వమే అంతిమ నిర్ణయాలు తీసుకొని కార్మికుల పక్షాన ఉండాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. సమస్యని ఇలాగనే కొనసాగిస్తే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కేబినెట్ మీటింగ్ తర్వాత మాకు మంచి న్యూస్ వస్తుంది అనుకుంటున్నాము. ఈ సమ్మె ఇదే విధంగా కొనసాగితే ప్రభుత్వానికే కాదు, మాకే కాదు, ప్రజలకే కాదు, అందరికీ ఇబ్బందులు ఉంటాయి. మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ ద్వారా ప్రజల లోపల గవర్నమెంట్కి మంచి పేరును తీసుకొచ్చిన ఫస్ట్ రోలో ఉన్న ఈ ఆర్టీసీకి తీరని దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బని మేము అధిగమించాలి, మంచి ఇంకా అధిక ఉత్సాహంతో పనిచేయాలంటే మాకు గవర్నమెంట్ ఆ ఉత్సాహాన్ని బూస్ట్ రూపంలో ఇస్తుందని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ స్కీము విజయవంతంగా జరగాలి అంటే ఈ సమ్మె ఇదే విధంగా కొనసాగితే పురుషుల నుంచి కూడా గవర్నమెంట్కి కావచ్చు, సంస్థకు కావచ్చు వ్యతిరేక భావాలు కలుగుతాయి. అప్పుడు నష్టపోయేది సంస్థ, గవర్నమెంటే. అందుకే ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ సమ్మెని అతి త్వరగా ముగింపజేసే బాధ్యత మేము గవర్నమెంట్ మీద పెడుతున్నాము. ఇదే మా విన్నపం.